నిన్న జనవరి 4వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో డెస్టర్ వైపర్స్ మరియు ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో డెస్టర్ వైపర్స్ అద్భుత ప్రదర్శనతో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారిగా ఐఎల్ టీ20 టైటిల్ను గెలుచుకుంది. ఇది వైపర్ జట్టుకు మూడో ఫైనల్. ముందు 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఈసారి టైటిల్ గెలవడం నిజంగా స్పెషల్. టాస్ గెలిచిన ఎంఐ ఎమిరేట్స్ కెప్టెన్ కిరణ్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన డెస్టర్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శామ్ కరన్ అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 74 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లతో. మ్యాక్స్ హోల్డెన్ 41, డాన్ లారెన్స్ 23 పరుగులు జోడించారు. ఎంఐ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 2 వికెట్లు తీశాడు. ఇక చేజింగ్లో ఎంఐ ఎమిరేట్స్ పూర్తిగా విఫలమైంది. 18.3 ఓవర్లలో కేవలం 136 పరుగులకే ఆలౌట్. షకీబ్ అల్ హసన్ 36, కిరణ్ పోలార్డ్ 28 పరుగులు చేశారు కానీ ఇతరులు ఫ్లాప్. వైపర్స్ బౌలర్లు డామినేట్ చేశారు. పాకిస్తాన్ పేసర్ నసీం షా 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, డేవిడ్ పెయిన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఐఎల్ టీ20 చరిత్రలో 4వ సీజన్లో 4వ కొత్త ఛాంపియన్. మ్యాచ్లో ఒక హాట్ మూమెంట్ కూడా ఉంది. చేజింగ్ సమయంలో 11వ ఓవర్లో నసీం షా బౌలింగ్ చేస్తుండగా పోలార్డ్ డిఫెండ్ చేసి బంతిని నసీం వైపు వెళ్ళింది. అక్కడి నుంచి ఇద్దరు హీటెడ్ వర్బల్ ఎక్స్చేంజ్లో పడ్డారు. పోలార్డ్ కోపంగా నసీం వైపు వచ్చాడు. దాదాపు చార్జ్ చేసినట్టు కనిపించాడు. అంపైర్లు వచ్చి ఇద్దరిని విడదీశారు. కానీ ఆ తర్వాత 16వ ఓవర్ మొదటి బంతికే నసీం పోలార్డ్ వికెట్ తీశాడు. నిజంగా స్వీట్ రివెంజ్. ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రికెట్లో ఇలాంటి ఇంటెన్స్ మూమెంట్స్ ఆటను మరింత థ్రిల్లింగ్ చేస్తాయి కదా. మొత్తంగా డెస్టర్ వైపర్స్ ఈ సీజన్లో అత్యంత కన్సిస్టెంట్ జట్టుగా నిలిచి డిజర్వింగ్ ఛాంపియన్స్ అయ్యారు. శామ్ కరన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, నసీం షా బౌలింగ్ లో కీ రోల్ ప్లే చేశాడు. కంగ్రాట్స్ టు డెస్టర్ వైపర్స్. ఐఎల్ టీ20 సీజన్ 4 అద్భుతంగా ముగిసింది. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి.